and these two daughters are studying at the school, same school. They were the daughters of a spry. Spry means SPRY, spry. Spry means very active, energetic, బాగా కష్టపడి పనిచేసేటువంటి హార్డ్ వర్కింగ్ లిటిల్ వాషర్ ఉమెన్ అనమాట. అంటే ఆ ఊళ్ళో వాషర్ ఉమెన్ అంటే తెలుసు కదా, ఆ ఊళ్ళో ఆ బట్టలు అవన్నీ కూడా క్లీన్ చేసేటువంటి లేడీ. హూ వెంట్ అబౌట్ ఫ్రమ్ హౌస్ టు హౌస్ బై ది డే. ఈ వాషర్ ఉమెన్ ఏం చేస్తుంటుంది? షీ ఈస్ టు గో టు ఎవ్రీ హౌస్ కలెక్టింగ్ ద క్లోత్స్ and soiled clothes and cleaning the clothes like that. This was awful enough. But where was Mr. Kelvy? సరే, ఆమె ఈ పని చేస్తుంటుంది, వాషర్ ఉమెన్, ప్రతి ఇంటికి వెళ్ళి బట్టలు ఉతకడం పని చేస్తుంది. బట్ వేర్ వాజ్ మిస్టర్ కెల్వీ? మిస్టర్ కెల్వీ అంటే మిసెస్ కెల్వీ యొక్క హస్బెండ్, అంటే ఈ చిల్డ్రన్, కెల్వీస్ చిల్డ్రన్ యొక్క తండ్రి ఎక్కడ ఉన్నాడు? నోబడి నోస్, ఎవరికి తెలియదు. నోబడి న్యూ ఫర్ సర్టన్, బట్ ఎవ్రీబడి సెడ్ హీ వాజ్ ఇన్ ప్రిజన్. ఏమనుకుంటారంటే మిస్టర్ కెల్వీ వాజ్ ఇన్ ప్రిజన్ అనుకుంటారు, ఏదో జైల్లో ఉన్నాడని. సో దే వర్ ది డాటర్స్ ఆఫ్ ఎ వాషర్ ఉమెన్ అండ్ ఎ జైల్ బర్డ్. సో అందుకని ఏమంటారు వీళ్ళు, ఎవరు ఇద్దరు పిల్లలు అంటే దే వర్ ది డాటర్స్ ఆఫ్ వాషర్ ఉమెన్ అండ్ ఎ జైల్ బర్డ్. అంటే తల్లిదండ్రుల పేరు చెబుతారు కదా, ఫలానా వాళ్ళ పిల్లలని. అట్లా కాకుండా వీళ్ళు ఏం చెబుతారంటే దీస్ టూ ఆర్ ది డాటర్స్ ఆఫ్ ఎ వాషర్ ఉమెన్ అండ్ జైల్ బర్డ్. జైల్ బర్డ్ అంటే మిస్టర్ కెల్వీ అనమాట. పాపం ఆయన జైల్లో ఉన్నాడని అనుకుంటారు, మరి నిజంగా జైలుకి ఎందుకు వెళ్ళాడో తెలియదు, అదేమి ఇక్కడ మెన్షన్ చేయలేదు. వెరీ నైస్ కంపెనీ ఫర్ అదర్ పీపుల్స్ చిల్డ్రన్. వెరీ నైస్ కంపెనీ ఫర్ అదర్ పీపుల్స్ చిల్డ్రన్. అండ్ దే లుక్డ్ ఇట్ వై మిస్సెస్ కెల్వీ మేడ్ దెమ్ సో కాన్స్పిక్యూయస్. సో ఈ కెల్వీస్ చిల్డ్రన్ అనేది వాళ్ళు మిగతా వాళ్ళకి ఒక నైస్ కంపెనీ. నైస్ కంపెనీ అంటే వాళ్ళకి అమ్యూజింగ్గా, అంటే వాళ్ళకి సరదాగా ఉండేటువంటి పిల్లలు అంటే వాళ్ళు సరదాగా ఆట పట్టిస్తుంటారు వీళ్ళని ఇద్దరిని. ఎందుకనంటే వై మిస్సెస్ కెల్వీ మేడ్ దెమ్ సో కాన్స్పిక్యూయస్ వాజ్ హార్డ్ టు అండర్స్టాండ్. అంటే ఈ ఇద్దరు చిల్డ్రన్ కూడా ఎలా ఉంటారంటే, కెల్వీస్ చిల్డ్రన్ దే లుక్డ్ కాన్స్పిక్యూయస్. కాన్స్పిక్యూయస్ అంటే ఏమిటి? ఇక్కడ 10 మందిలో వీళ్ళిద్దరూ పొట్టొచ్చినట్టు కనపడతారు అనమాట. అంటే దే ఆర్ క్లియర్లీ విజిబుల్ అనమాట. ఎందుకు అట్లా కనపడతారంటే వాళ్ళ యొక్క వేసిన డ్రెస్సు అలా ఉంటుందన్నమాట. అంటే ఎలా ఉంటుందంటే కొంత పెక్యులర్గా ఉంటుంది అనమాట. కారణం ఏంటి? ద ట్రూత్ వాజ్, వాస్తవం ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. ద ట్రూత్ వాజ్ దే వర్ డ్రెస్డ్ ఇన్ బిట్స్ గివెన్ టు హర్ బై ద పీపుల్ ఫర్ హూమ్ షీ వర్క్డ్. ఇప్పుడు ఇళ్లలో పనిచేస్తున్నప్పుడు వాషర్ ఉమెన్ కదా ఈమె, వాళ్ళు ఏదైనా ఆ ఇంటి గల వాళ్ళు ఏదన్నా వాళ్ళ అమ్మగారు ఏదైనా డ్రెస్ కనుక వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా డ్రెస్ ఇస్తే ఆ డ్రెస్ని ఈ పిల్లలకి తగినట్టుగా ఈమె కుట్టించుకుంటుంది అనమాట. ద ట్రూత్ వాజ్ దే వర్ డ్రెస్డ్ ఇన్ బిట్స్ గివెన్ టు హర్ బై ద పీపుల్ ఫర్ హూమ్ షీ వర్క్డ్. లిల్ ఫర్ ఇన్స్టెన్స్ హూ వాజ్ ఎ స్టౌట్ ప్లెయిన్ చైల్డ్ with big freckles came to school in a dress made from a green art serge. గ్రీన్ ఆర్ట్ సర్జ్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక అమ్మాయి ఎలాంటి డ్రెస్ వేసుకుందంటే, వాళ్ళు ఎవరో వాళ్ళ మదర్ అంటే మిస్సెస్ కెల్విల్ పనిచేసే ఇంట్లో వాళ్ళు ఈఎంకి ఒక టేబుల్ క్లాత్ ఇచ్చారు. ఆర్ట్ అంటే కైండ్ ఆఫ్ ఉలెన్ మేడ్ టేబుల్ క్లాత్ అనమాట. ఏ టైప్ ఆఫ్ వూల్, అంటే ఆర్ట్ సర్జ్ అంటే వూల్తో తయారు చేసినట్టు ఒక టేబుల్ క్లాత్ వాళ్ళ ఇంట్లో పనికిరాని టేబుల్ క్లాత్ ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? బర్నెల్స్ వాళ్ళు ఇచ్చారు ఒక టేబుల్ క్లాత్. వాళ్ళ ఇంట్లో అది పాతది, అది ఇచ్చారు. దాంతో ఏం చేస్తుంటే ఈమె ఒక అమ్మాయికి ఒక ఫ్రాక్ లాగా గౌన్ కుట్టించింది. విత్ రెడ్ ఫ్లష్ స్లీవ్స్ ఫ్రమ్ ది లోగస్. అంటే బాడీ ఆఫ్ ది ఫ్రాక్ ఏమో టేబుల్ క్లాత్ తోటి, ఆ ఫ్రాక్ ఉన్నటువంటి చేతులు ఉంటాయి కదా అంటే స్లీవ్స్, అవేమో ఫ్రమ్ ది లోగాన్స్ కర్టెన్స్. పాపం లోగాన్స్ అనేటువంటి వాళ్ళు ఏదో కర్టెన్ క్లాత్ ఇచ్చారు వాళ్ళ ఇంట్లో పనికిరాంది. ఆ కర్టెన్ క్లాత్ తోటి ఈమె యొక్క గౌన్కి చేతులేమో ఆ కర్టెన్ క్లాత్ తోటి, బాడీ ఆఫ్ ది గౌన్ ఏమో ఫ్రాక్ ఏమో వూల్ క్లాత్ తోటి, ఇట్లాగా అంటే రకరకాల పీలికలు ముక్కలతోటి చేస్తారు. సో వెన్ ద స్కూల్ చిల్డ్రన్ saw these two people, they used to insult them. This is the frock given from my mom to these people. మా ఇంట్లో ఇచ్చినటువంటి
ఈ క్లాత్ ఇది మా ఇంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి టేబుల్ క్లాత్ ఈ అమ్మాయి గౌన్ వేసుకుంది, కుట్టించుకున్నారని ఇట్లాగా హేళన పట్టిస్తుంటారు అనమాట. అట్లా బికాజ్ వాళ్ళ డ్రెస్సు అలా ఉంది కాబట్టి అందరికీ ఒక ఆట పట్టిస్తున్నారు. వాట్ లిటిల్ గాయ్ అంటే అట్లా ఉండటం అంటే వాళ్ళకి ఏమీ అట్లా సరదా కాదు. బికాజ్ దే ఆర్ వెరీ పూర్ పీపుల్, దే కెనాట్ ఎఫర్డ్ మోర్ దాన్ దిస్. ఇట్లా ఇంతకంటే వాళ్ళు వీళ్ళు ఇచ్చిన వాటితోటి పిల్లలకి బట్టలు కుట్టించుకోవడం తప్పితే అలా అంతకంటే ఏం చేయలేదు బాబా ఆమె. బికాజ్ షీ ఈజ్ వెరీ పూర్, మిసెస్ కెల్విల్ అనేవాడు. బట్ వాట్ లిటిల్ గాయ్ షీ లుక్డ్, ఇట్ వాజ్ ఇంపాసిబుల్ నాట్ టు లవ్. అంటే వాళ్ళని చూడగానే నవ్వకుండా ఉండలేరనమాట మిగతా క్లాస్మేట్స్ స్కూల్లో చిల్డ్రన్. అండ్ హర్ లిటిల్ సిస్టర్ అవర్ ఎల్స్, అంటే ఇక్కడ ఎవరు లిల్ కెల్వి అండ్ ఎల్స్ కెల్వి, వీళ్ళిద్దరి పేరు కెల్విస్ సిస్టర్స్ ఇద్దరున్నారు కదా. అందులో పెద్దమ్మాయి ఏమో లిల్ కెల్వి అండ్ చిన్నదేమో ఎల్స్. దే వోర్ ఏ లాంగ్ వైట్ డ్రెస్, రాదర్ లైక్ ఏ నైట్ గౌన్. వాళ్ళు స్కూల్కి వచ్చే డ్రెస్ ఎలా ఉంటుందంటే కొద్దిగా నీట్గా ఉండాలి కదా యాక్చువల్గా, కానీ ఈ అమ్మాయి వేసుకున్న డ్రెస్ ఎలా ఉందంటే లాంగ్ వైట్ డ్రెస్, పొడవుగా ఉన్నటువంటి గౌన్ వేసుకుంది. రాదర్ లైక్ ఎ నైట్ గౌన్, అది చూస్తానికి ఎలా ఉందంటే నైట్ టైం వేసుకునే నైట్ డ్రెస్ లాగా, నైట్ గౌన్ లాగా ఉందన్నమాట. అలాంటిది వేసుకుని స్కూల్కి వచ్చింది. అండ్ ఏ పెయిర్ ఆఫ్ లిటిల్ బాయ్స్ బూట్స్, వేసుకున్న షూస్ ఏంటి, అమ్మాయి వేసుకున్న షూస్ గర్ల్స్ అయింది, బాయ్స్ వేసుకునే షూస్ వేసుకుంది, బూట్లు వేసుకుంది. ఎందుకంటే అమ్మాయికి కొనుక్కోలేదు కదా, ఎవరో ఇచ్చారు బాయ్స్ ఆ బూట్లు, అందుకని ఆ బూట్లు వేసుకుంది. బట్ వాట్ ఎవర్ అవర్ ఎల్స్ ఓర్ షీ వుడ్ హ్యావ్ లుక్డ్ స్ట్రేంజ్. సో ఎట్లా ఉందంటే ఈ ఎల్స్ వేసుకునే బట్టలు ఏం వేసుకున్నా సరే ఆమె మొత్తానికి స్ట్రేంజ్గా కనబడుతుంది అనమాట. షీ వాజ్ ఎ టైనీ విష్బోన్ ఆఫ్ ఎ చైల్డ్ విత్ క్రాప్డ్ హెయిర్ అండ్ ఎనార్మస్ సాలమ్ ఐస్. ఎలా ఉందంటే ఎల్స్ చూస్తుంటే షీ వాజ్ టైనీ అంటే స్మాల్, విష్బోన్ ఆఫ్ ఎ చైల్డ్. విష్బోన్ అంటే ఏంటంటే ఒక టర్కీకి కానీ ఫిష్కి కానీ మీకు చూస్తున్నట్టు చేప తినే అలవాటు ఉన్నట్టు వాళ్ళు చేప తినేటప్పుడు ఎలా ఉంటుందంటే ఆ ముళ్ళు ఏ షేప్లో ఉంటుందంటే వై షేప్లో ఉంటుందన్నమాట. ముళ్ళు వై షేప్లో అంటే ఒకటేమో పొడవుగా ఉండి ఒకటేమో పొట్టిగా ఉంటుంది అనమాట. సో అట్లాగనే టర్కీ అంటే ఈ కోడికి కూడా మెడ దగ్గర అలా ఉంటుందన్నమాట. సో అంటే ఏమిటి ఇక్కడ విష్బోన్ ఆఫ్ ఎ చైల్డ్ అంటే ఏమిటి, ఇక్కడ ఒకటేమో పొడుగ్గా ఉంటుంది ఒకటేమో పొట్టిగా ఉంటుంది అనమాట. సో ఆ పొట్టిగా ఉండేటువంటి వాళ్ళు ఏదైనా తినేటప్పుడు పెద్ద బోన్ తీసుకునేటువంటి వాళ్ళు అదృష్టవంతులని, చిన్న బోన్ వచ్చినటువంటి వాళ్ళేమో దురదృష్టవంతులని చెప్పుకుంటారు అనమాట. అదొక నమ్మకం అక్కడ. సో ఈ అమ్మాయి ఎట్లా ఉంటుందంటే షీ వాజ్ ది టైనీ విష్బోన్. ఆ విష్బోన్ అంటే వై షేప్లో ఉంటుందని చెప్పాను కదా, వై షేప్లో ఉండేటువంటిది చిన్నది ఎలా తీసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. అంత దురదృష్టమైనటువంటి అమ్మాయి అని చెప్పడం అనమాట ఇక్కడ ఆ ఉద్దేశంతో చెబుతున్నాడు. షీ వాజ్ ఎ టైనీ విష్బోన్ ఆఫ్ ఎ చైల్డ్ విత్ క్రాప్డ్ హెయిర్ అండ్ ఎనార్మస్ సాలమ్ ఐస్. జుట్టు ఎక్కడ కూడా బాగా క్రాప్ చేయించినట్టుగా తక్కువ జుట్టుతో ఉంటుంది. అండ్ ఎనార్మస్ సాలమ్ ఐ, ఎనార్మస్ అంటే పెద్ద కళ్ళతోటి చిన్న జుట్టుతోటి. ఏ లిటిల్ వైట్ ఆవుల్, ఎలా చూస్తుంది ఈ అమ్మాయిని చూస్తుంటే ఒక ఆవుల్ లాగా ఉంటుంది అనమాట. ఆవుల్ అంటే తెలుసు కదా, గొడ్ల గోపులాగా అనమాట. నోబడి హ్యాడ్ ఎవర్ సీన్ హర్ స్మైల్, సో షీ నెవర్ స్మైల్డ్ ఎట్ ఎనీబడి. అంటే ఆ స్కూల్లో ఈ అమ్మాయి మొహాన నవ్వు అనేది ఎవరు చూడలేదు. బికాజ్ నవ్వు చూడకపోవడం అంటే బికాజ్ దీస్ టూ చిల్డ్రన్ దే వర్ ఎఫ్రైడ్, దే ఆల్మోస్ట్ దే ఫర్గాట్ టు స్మైల్ బికాస్ ఆఫ్ ది సోషల్ కండిషన్స్. ఆ ఊళ్ళోనూ స్కూల్లోనూ ఉంటే ఆ సాంఘిక పరిస్థితుల వల్ల వీళ్ళు నవ్వటం కూడా మర్చిపోయారు. షీ స్కేర్స్లీ ఎవర్ స్పోక్ అంటే షీ డిడ్ నాట్ స్పీక్ టు ఎనీబడి. షీ వెంట్ త్రూ లైఫ్ హోల్డింగ్ ఆన్ టు లిల్ విత్ ఎ పీస్ ఆఫ్ లిల్స్ స్కర్ట్. అంటే ఎల్స్ గురించి చెబుతాను అనమాట. ఎల్స్ ఏం చేస్తుంటుంది ఎప్పుడు కూడా లిల్ వెనకాలే నడుస్తూ ఉంటుంది. షీ వెంట్ త్రూ లైఫ్ హోల్డింగ్ ఆన్ టు లిల్ అంటే లిల్ని పట్టుకొని నడుస్తుంటుంది. విత్ ఎ పీస్ ఆఫ్ లిల్స్ స్కర్ట్, లిల్ ముందు ఉంటుంది, వెనకాల ఎల్స్ నడుస్తుంటుంది. ఎల్స్ ఎలా నడుస్తుంటుందంటే లిల్ యొక్క స్కర్ట్ ఉంటుంది కదా, ఆ స్కర్ట్ కొట్టుకునే నడుస్తుంటుంది. స్క్రూడప్ ఇన్ హర్ హ్యాండ్, స్క్రూడప్ అంటే దాన్ని మెలిపెట్టి ఆ గౌన్ని మెలిపెట్టి వేలుతో కొట్టుకొని నడుస్తుంటుంది. వేర్ లిల్ వెంట్ అవర్ ఎల్స్ ఫాలోవర్డ్. ఈ అమ్మాయికి ఒక ప్రత్యేకంగా ఫలానా చోటుకి వెళ్ళాలని లేదు, ఎప్పుడూ లిల్ వెనకాలే ఉంటుంది. లిల్ ఎక్కడికి వెళ్తే దాన్ని అక్కడికి వెళ్తుంది. ఇన్ ద ప్లే గ్రౌండ్
on the road going to and from school. There was Lil marching in front and our else holding on behind. అది మెయిన్ రోడ్లో అవ్వచ్చు, స్కూల్ గ్రౌండ్లో అవ్వచ్చు, ఎక్కడికి వెళ్ళినా సరే ముందు లిల్ ఉంటుంది, వెనకాలే ఎల్సేమో ఇది మార్చింగ్ చేస్తున్నట్టుగా వెనకాలే ఉంటుందన్నమాట. ఓన్లీ when she wanted anything or when she was out of breath, our else gave Lil a tug, a twitch. సరే ఎల్స్ ఏం మాట్లాడదు, ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చేస్తుంటుంది ఆమె ఇవేలతోటి ఒక చిన్న అమ్మాయి ఫ్రాక్ పట్టుకొని నడుస్తుంటుంది కదా, ఒక్కసారి లాగుద్ది అనమాట. అంటే లాగడం అంటే ఒక జర్క్ లాగా ఇస్తుంటుంది అనమాట. అంటే దెన్ లిల్ వుడ్ అండర్స్టాండ్, ఓ మై సిస్టర్ వాంట్స్ టు సే సంథింగ్ అని. లిల్ స్టాప్డ్, అప్పుడు ఆగిపోతుంది. అండ్ టర్న్డ్ అరౌండ్. ది కెల్విస్ నెవర్ ఫెయిల్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్. సో దెర్ వాజ్ ఎ వెరీ గుడ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద టూ సిస్టర్స్, కెల్విస్ సిస్టర్స్. Now they hovered at the edge. They hovered at the edge. Hovered అంటే ఏంటి, ఇక్కడ వాళ్ళు సడన్గా ఆగారనమాట. At the edge. You could not stop them listening. అంటే ఇప్పుడు ఎక్కడున్నాం మనం, వీళ్ళందరూ కూడా ఆల్ ద చిల్డ్రన్ దే సరౌండెడ్ ఇసబెల్, బికాజ్ ఇసబెల్ హ్యాడ్ సంథింగ్ టు ఇన్ఫార్మ్ ద చిల్డ్రన్. ఈ కెల్విస్ ఏం చేస్తున్నారు, దూరంగా నిలబడి ఉన్నారనమాట, ఒకే చోట నిలబడి ఉన్నారనమాట. అంటే హోవర్డ్ అంటే ఏంటంటే ఒకే చోట, అంటే ఒక జస్ట్ లైక్ ఫ్లైట్. హోవరింగ్ అంటే ఒక హెలికాప్టర్ కానీ లేకపోతే ఏదన్నా ఒక గాల్లో తిరిగేటువంటిది సడన్గా ఒకే చోట నిలబడి ఉంటుంది. అంటే గాల్లోనే చక్కర్లు కొడుతుందన్నమాట, అటు ఇటు కదలకుండా ఉంటే ఎట్లా ఉంటుందో అలాగనమాట. అలాగే వీళ్ళు కూడా ఒక ఎడ్జ్లో ఒక ప్రక్కగా నిలబడి అట్లా చూస్తున్నారు, వింటున్నారు. యూ కుడ్ నాట్ స్టాప్ దెమ్ లిజనింగ్. వాళ్ళైతే దగ్గరికి అయితే వెళ్ళకూడదు, కానీ అంత అక్కడ జరిగేది వినకూడదని ఎవరు ఆపలేరు కదా. అందుకని ఏదో చెప్పుకున్నారు, వీళ్ళు కూడా విందామని అక్కడ చేరారు. వెన్ ద లిటిల్ గర్ల్స్ టర్న్ రౌండ్ అండ్ స్నేర్డ్. వీళ్ళిద్దరిని చూసి వాళ్ళు దే స్నీర్డ్ అంటే ఏంటి, ఇక్కడ వీళ్ళ వైపు చూసి ఇక అసహ్యంగా చూశారనమాట, అంటే ఇన్సల్టింగ్గా చూశారనమాట, అంటే వీళ్ళని చేదరించుకునేలాగా చూశారు. లిల్ యాజ్ యూజువల్ గేవ్ హర్ సిల్లీ షేమ్ ఫేస్డ్ స్మైల్. వాళ్ళందరూ కూడా వీళ్ళని గమనించేసరికి లిల్ మామూలుగానే ఏముందంటే ఊరికే చిరునవ్వు నవ్వింది. బట్ అవర్ ఎల్స్ ఓన్లీ లుక్డ్. ఎల్స్ మాత్రం ఎప్పుడులాగానే సీరియస్గానే ఉంది. అండ్ ఇసబెల్స్ వాయిస్ సో వెరీ ప్రౌడ్ వెంట ఆన్ టెలింగ్. సో ఇక్కడ ఇసబెల్ చెబుతుందనమాట. ఇసబెల్ వాజ్ టెలింగ్ దేర్ ఫ్రెండ్స్, ది కార్పెట్ మేడ్ ఎ గ్రేట్ సెన్సేషన్, బట్ సో వీ డిడ్ ది బెడ్స్ విత్ రెడ్ బెడ్ క్లాత్స్ and the stove with an oven door. And she was explaining the important things of the doll's house. ఇసబెల్ ఫ్రెండ్స్కి చెబుతుందనమాట. అక్కడ కార్పెట్స్ ప్రతి రూమ్లో కూడా కార్పెట్స్ ఉన్నాయి. ఎక్కడ ఏ రూమ్లో, డాల్స్ హౌస్ ఉన్న రూమ్స్లో ఉన్నటువంటి ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా, డిస్క్రైబ్ చేస్తున్నాం కదా, అక్కడ ఉన్నవన్నీ కూడా ఈ ఫ్రెండ్స్కి చెబుతుందనమాట. when she finished, Kezia broke in. Isabel finished describing the doll's house. Then Kezia suddenly spoke as if she was రిమైండెడ్ ఆఫ్ సంథింగ్. అదే లేకపోతే ఇసబెల్ ఏదో మర్చిపోయింది అన్నట్టుగా చెప్పిందనమాట. యూ హ్యావ్ ఫర్గాటెన్ ది ల్యాంప్ ఇసబెల్. ఓ సిస్టర్ ఇసబెల్, నువ్వు ఒకటి మర్చిపోయావు. ఏంటంటే ల్యాంప్ గురించి చెప్పడం మర్చిపోయావు అందనమాట. ఎందుకని కేజీఆర్కి అందరికంటే నచ్చింది ఏమిటంటే డాల్స్ హౌస్లో ల్యాంప్ ఒకటి నచ్చింది. ఓ ఎస్ సెడ్ ఇసబెల్, ఓ కరెక్టే. అండ్ దెర్ ఈజ్ ఎ టీనీ లిటిల్ ల్యాంప్. టీనీ అంటే ఏమిటి? వెరీ వెరీ స్మాల్. TEENY, టీనీ. టీనీ మీన్స్ వెరీ వెరీ స్మాల్, అంటే ఎక్స్ట్రీమ్లీ స్మాల్ అనమాట. బాగా చిన్న ఒక ల్యాంప్ ఉంది అక్కడ. ఆల్ మేడ్ ఆఫ్ ఎల్లో గ్లాస్. అంటే ఎలా ఉందంటే ఎల్లో కలర్గా ఉంది. విత్ ఎ వైట్ గ్లోబ్. దాని మీద ఒక వైట్, దాని పై భాగం ఎలా ఉందంటే వైట్ కలర్లో ఉందన్నమాట. దట్ స్టాండ్స్ ఆన్ ది డైనింగ్ రూమ్ టేబుల్. సో ఈ ల్యాంప్ ఎక్కడుంది? డాల్స్ హౌస్లో ఉన్నటువంటి డైనింగ్ రూమ్లో ఈ ల్యాంప్ ఉందని చెబుతుంది. యూ కుడ్ నాట్ టెల్ ఇట్ ఫ్రమ్ ఎ రియల్ వన్. అంటే యూ కుడ్ నాట్ టెల్ ఇట్ ఫ్రమ్ ఎ రియల్ వన్ అంటే, అండ్ యూ కెనాట్ మేక్ ఎ డిఫరెన్స్. అంటే యూ డోంట్ థింక్ దట్ ఇట్ ఈస్ ఎ డాల్స్, దట్ ఇట్ ఈస్ ఎ డాల్ ల్యాంప్. అది ల్యాంప్ బొమ్మ ల్యాంప్ అని అనుకోరు అసలు. అంటే యూ కెనాట్ ఫైండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ద రియల్ వన్ అండ్ ది ఆర్టిఫిషియల్ వన్.
ఇక్కడ తేడా తెలియదు అనమాట. ఎలా ఉంటుందంటే ఆ ల్యాంప్ రియల్గానే ఉన్నట్టు ఉంటుంది. ది ల్యాంప్ ఈజ్ ద బెస్ట్ ఆఫ్ ఆల్ క్రైడ్ కేజియా. కేజియాకి ఆపుకోలేక అరిసిందనమాట. ఓ ది ల్యాంప్ ఈజ్ ద బెస్ట్ ఆఫ్ ఆల్, అన్నిటికంటే ఈ ల్యాంపే ది బెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఇన్ ద డాల్స్ హౌస్. షీ థాట్ ఇసబెల్ వాజ్ నాట్ మేకింగ్ హాఫ్ ఎనఫ్ ఆఫ్ ది లిటిల్ ల్యాంప్. ఏమనుకుందంటే కేజియా, ఇసబెల్ మా సిస్టర్ ల్యాంప్ గురించి పెద్దగా చెప్పడం లేదు, ఎందుకంటే ల్యాంపే రియల్గా ఉంది. ఐ లైక్ ది ల్యాంప్ వెరీ మచ్, బట్ మై సిస్టర్ ఇసబెల్ ఈజ్ నాట్ మేకింగ్ ఎనీథింగ్ అబౌట్ ది ల్యాంప్ అనుకుంది. బట్ నో బడీ పేడ్ అటెన్షన్. కానీ కేజియా గురించి ఎవరు పట్టించుకోలేదు, ఎందుకని అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరు, అక్కడ ఇసబెల్ వాజ్ ది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అందరికీ ఆకర్షణగా ఉంది ఎవరంటే పెద్దది ఇసబెలే ఉంది. సో అందుకని ఇసబెల్ వైపే చూస్తున్నారు, కేజియా మాట్లాడేది వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. ఇసబెల్ వాజ్ చూసింగ్ ద టూ who were to come back with them that afternoon and see. It was Isabel's choice. Isabel and the school children, everybody wants to visit the Burnell's house and see the doll's house, but they cannot do like that because it was Isabel's choice to whom to select. So two people are to be invited that afternoon and see it, to see the doll's house. She chose ఎమీ కోలే అండ్ లెనా లోగన్. ఈ ఎమీ కోలే లెనా లోగన్ అంటే ఇద్దరిని ఆమె చూస్ చేసుకొని పిలుస్తుందనమాట. బట్ వెన్ ద అదర్స్ న్యూ దే వర్ ఆల్ టు హ్యావ్ ఎ ఛాన్స్, దే కుడ్ నాట్ బి నైస్ ఎనఫ్ టు ఇసబెల్. దే కుడ్ నాట్ బి నైస్ ఎనఫ్ టు ఇసబెల్. సో ఓన్లీ ఇద్దరినే పిలిచింది, మిగతా వాళ్ళ ఛాన్స్ వాళ్ళు దే వర్ వెయిటింగ్ ఫర్ ద ఛాన్స్. వన్ బై వన్ దే పుట్ దేర్ ఆర్మ్స్ రౌండ్ ఇసబెల్స్ వేస్ట్ అండ్ వాక్డ్ హర్ ఆఫ్. ఒక్కళ్ళు ఏం చేస్తున్నారంటే ఇసబెల్కి దగ్గరగా భుజం మీద చేసి నడుము మీద చేసి, అంటే మమ్మల్ని కూడా ఎప్పుడు పిలుస్తావు అన్నట్లుగా అంత క్లోజ్గా ఆమెకి దగ్గరగా నడుస్తున్నారు. దే హ్యాడ్ సంథింగ్ టు విస్పర్ టు హర్ ఎ సీక్రెట్ ఇసబెలిజం. వాళ్ళు ఎలా ఉందంటే ప్రతి వాళ్ళు కూడా ఇసబెల్కి దగ్గరగా వచ్చి ఏదో మాట్లాడుతున్నట్టుగా, ఓ ఇసబెల్ ఐ లవ్ యూ వెరీ మచ్ యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఎందుకని దే ఆల్సో వాంట్ టు బి ఇన్వైటెడ్ టు సీ ద డాల్స్ హౌస్. వాళ్ళని కూడా తొందరగా ఇసబెల్ ఎప్పుడు పిలుస్తుందా డాల్స్ హౌస్ చూడటానికి అన్నట్లుగా వాళ్ళు. వన్ ఆఫ్ ద లిటిల్ కెల్విస్ మూవ్డ్ అవే ఫర్గాటెన్. దెర్ వాజ్ నథింగ్ మోర్ ఫర్ దెమ్ టు హియర్. ఇక పిలవడానికి అవకాశం లేనట్టు వాళ్ళు ఎవరు, లిటిల్ కెల్విస్. మనల్ని ఎటు పిలవలే వీళ్ళని వాళ్ళు ఇంకా దూరంగా వెళ్ళిపోయారనమాట. ఎంత వచ్చింది సార్?